వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ రాంగ్గా అప్లై చేసుకున్నారు. పిఎఫ్ అమౌంట్ సెటిల్ అయింది, కానీ పెన్షన్ అమౌంట్ 59,000 తక్కువ రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి క్లెయిమ్స్ని ఏ విధంగా అప్లై చేయాలో వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిఎఫ్ మెంబరు 2 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. ప్రజెంట్ కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసిన తర్వాత ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ విధంగా పిఎఫ్ గురించి సరైన సమాచారం లేని వాళ్ళు ఈ విధంగా అప్లై చేస్తూ ఉంటారు. తర్వాత పిఎఫ్ అమౌంట్ స్టక్ అయిన తర్వాత మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళండి అని, లేదా మీ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఫస్ట్ పిఎఫ్ అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఇటువంటి పొరపాట్లు అనేవి జరగవు. సో ఇప్పుడు వీరికి ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది, కానీ ఓల్డ్ కంపెనీకి సంబంధించిన ఐడిలో 59,000 పెన్షన్ అమౌంట్ స్టక్ అయిందనమాట. సో ఇటువంటి క్లెయిమ్స్ నేను ఆన్లైన్లో మనకు కానటువంటి క్లెయిమ్స్ని ఫిజికల్గా చేపిస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడవచ్చు. ఆల్రెడీ వీరికి పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది, కానీ తక్కువ అమౌంట్ సెటిల్ అయింది అనమాట. 4,556 రూపీస్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. ఇది ఓన్లీ ప్రజెంట్ అమౌంట్ మాత్రమే, ప్రజెంట్ కంపెనీది మాత్రమే. సో ఇక్కడ మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ పిఎఫ్ ఐడిని ఓపెన్ చేసాము. ఇక్కడ మనకు పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది, 4,564 రూపీస్ కనిపిస్తుంది. సో సేమ్ అమౌంట్ ఇక్కడ మనకు సెటిల్ అయింది. కానీ ఇక్కడ మనం చూస్తే ఓల్డ్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి అనేది ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అంటే, ప్రజెంట్ కంపెనీ అమౌంట్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ విధంగా ఎవరు చేస్తారు అంటే, పిఎఫ్ గురించి సరైన సమాచారం లేని వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్లెయిమ్ని మనం విత్డ్రా చేయాలంటే ఆన్లైన్లో అవ్వదు. సో ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ చూపిస్తాను, పెన్షన్ అమౌంట్ ఎంత స్టక్ అయిందనేది. ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ మనం చూస్తున్నాము. సుమారుగా 59,000 ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ అమౌంట్ అనేది వీరికి సెటిల్ అవ్వలేదు. సో ఇప్పుడు మనము ఇటువంటి క్లెయిమ్స్ని ఆఫ్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట, పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని. అందుకోసం ఫస్ట్ టైం మనం పిఎఫ్ అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా క్లెయిమ్ చేస్తే ఇటువంటి పొరపాట్లు జరగవు. సో ఇప్పుడు 59,000 మీరు అప్లై చేయాలంటే దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ ఉంటే మీరు వెళ్ళైనా అప్లై చేయవచ్చు, లేదంటే వేరే డిస్టిక్లో కానీ వేరే స్టేట్లో కానీ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. పిఎఫ్ విత్డ్రాల్ కోసం కానీ పెన్షన్ విత్డ్రాల్ కోసం కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది అడుగుతున్నారు, మరి డైరెక్ట్ వెళ్తే అవుతుందా అనేసి. డైరెక్ట్ వెళ్తే అవుతుంది, ఓకేనా. దానికి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. కానీ చాలామందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఒకసారి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత రెండోసారి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలనుకోరన్నమాట, అక్కడ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి. సో ఆ విధంగా రెండోసారి పిఎఫ్ ఆఫీస్ ఇంకా వెళ్ళరు. అందుకోసం ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకుంటే మంచిది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.